అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచి చూడు పవర్డ్ బై శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ. ఈ రోజు మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి. మరి ఈ రోజు నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన కోసం సరికొత్త రెసిపీస్ని పరిచయం చేస్తామంటున్నారు. అవేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే స్వామినాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. సూపర్. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎటువంటి రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఈరోజు మనము ఒక నార్త్ ఇండియన్ అంటే నార్త్లో ఎక్కువ, ఈ మధ్యలో సౌత్లో కూడా ఎక్కువ దొరుకుతుంది. ఫుల్ మకానా అంటాము లోకల్గా. ఇంకా దాన్ని ఇంగ్లీష్లో అయితే ఫాక్స్ నట్ అంటారు. అంటే అందరు అది ఏదో అనుకుంటారు, కానీ అదేం లేదు. అది తామరపు సీడ్స్, గింజలు అవి. దాని నుంచి చాలా హెల్తీ అని ఈ మధ్యలో అంటే గవర్నమెంట్ కూడా చాలా ప్రమోట్ చేస్తుంది హెల్తీ అని చెప్పి. సో దాంతో మనం స్వీట్ చేసుకుంటాం, కీర్ పాయసం లాగా. దీంతో కూరలు చేసుకోవడం ఇది వరకు మనం చూసాము. ఇప్పుడు కీర్ ఒక స్వీట్ ని తయారు చేసి చూపిస్తారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఫుల్ మకానా, పాలు, నెయ్యి, ఇలాచీ పొడి, పంచదార, కాజు, బాదం, కుంకుమ పువ్వు. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ప్రాసెస్ కూడా ఎలా చేస్తారో స్టార్ట్ చేశాక చూసి నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామా? ఇదేంటంటే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ మధ్యలో మీరు చూడొచ్చు మార్కెట్లో రకరకాల ఫ్లేవర్ తోటి పొటాటో చిప్స్ ఎలా ఉంటున్నాయో అలా ఈ ఫ్లేవర్లలో కూడా వస్తున్నాయి. అంటే పొటాటో మామూలుగా అయితే హెల్తీ కాదంటారు చిన్న పిల్లలకి. సో ఇవి అలా వస్తున్నాయి. సో మనం అలాంటి దాంతో స్వీట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేశాక వీటిని లైట్గా వేయించుకోవాలి. ఓకే. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా లైట్గా మనం వేయించుకోవాలి. ఎందుకంటే మనం వీటిని సగం ఇలానే వేస్తాము, ఇంకా సగం కొంచెం పొడి చేసేస్తాము. ఎందుకంటే అలానే వేస్తే దీంట్లో ఏం చిక్కదనం ఉండదు అనమాట. సో అందుకోసమే సగము మనం పొడిలా చేసుకొని మిగతా సగం అలానే వేసుకుంటాం. సో అందుకోసమని మనం లైట్గా వీటిని వేయించుకుంటున్నాం. నూనె అలా ఏం నెయ్యి కానీ ఏది వాడకుండా అలా వేయించుకుంటాం. చిక్కదనం కోసం కొంతమంది కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తూ ఉంటారు కదా. అంటే కండెన్స్ మిల్క్ అనేది ఆల్రెడీ స్వీట్ అండ్ అది చాలా షుగర్ ఉంటుంది దాంట్లో. అంటే మనకి తొందరగా అవ్వాలి, ఈజీగా అవ్వాలంటే అది వాడచ్చు. లేకపోతే దీంట్లో సాబుదానా కూడా వేయచ్చు, సగ్గుబియ్యం అవి కూడా వేసుకోవచ్చు చిక్కదనం కోసం. లేకపోతే కాంబినేషన్ ఇప్పుడు కొత్తగా సడన్గా మనకి సేమియా పాయసమే అలవాటు ఉంది అంటే సేమియా ప్లస్ ఇది అట్లా కాంబినేషన్లో కూడా మెల్లమెల్లగా అట్లా చేసి తర్వాత ఒకసారి అలవాటు అయ్యాక దీంతో చేసుకోవడం, లేకపోతే అట్లా కాంబినేషన్ ఏదైనా కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఏదైనా కొత్త వస్తువు తినరు కదా, అలా చేసుకోవచ్చు, కలపవచ్చు. ఓకే. లైట్గా షాలో ఫ్రై అయిపోయిన తర్వాత సగం మనం గ్రైండ్ చేసుకోవాలి, సగం పాయసంకి పక్కన పెట్టుకుంటున్నాం కీర్ కోసం. దాదాపు అయిపోయిందండి. ఇది ఎక్కువ టైం పట్టదు, ఇవి తొందర అయిపోతుంది. అవును, ఎందుకంటే ఇవి ఆల్రెడీ దీని ప్రాసెస్లోనే పాప్కార్న్ లాగా చేస్తారు ఈ ప్రాసెస్. సో అందుకని ఎక్కువసేపు అవసరం లేదు, ఇది తొందరగానే అయిపోతుంది. దాదాపు అయిపోయింది. చిన్న మంట ప్లస్ ఇది మనం స్టీల్ వాడుతున్నాం కానీ ఇది కొంచెం లావుగా ఉంటుంది కింద, సో అంటుకోదు అంత ఈజీగా. అందుకే స్టీల్ వాడుతున్నాం. మామూలుగా ఇంట్లో సన్నగా ఉంటే గిన్నెలు మాత్రం దాన్ని వాడొద్దు, మళ్ళీ మాడిపోతాయి తొందరగా. చిన్న మంట మీద చేసుకుంటే స్లోగా మంచిగా కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ బాగుంటుంది, ఈవెన్గా కూడా రోస్ట్ అవుతుంది. ఓకే అండి, దాదాపు అయిపోయింది. మనం తీసేస్తాం. సో మనం ఇది మళ్ళీ ఆ గిన్నెలోనే వేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో మీకు సౌండ్ కూడా తెలుస్తుంది. అవును, సౌండ్తో పాటు మీకు అర్థమవుతుంది అవి మంచిగా రోస్ట్ అయ్యాయని. సో ఇప్పుడు వీటిని మనం కొంచెం చల్లారనిస్తాము. చల్లారినాక వీటిని సగం మనం గ్రైండ్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మిక్సీలో వేడి చేస్తే అప్పుడప్పుడు మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మిక్సీ పాడవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్తోనే పని ఉంది, ఆన్ చేద్దామా? మళ్ళీ మనం ఇప్పుడు ఇవి చల్లారే లోపు మనం పాలను వేడి చేసుకుందాం. మామూలుగా ఇది ఎలా అంటే ఏదైనా పాయసం కానీ కీర్ కానీ మామూలుగా 100 గ్రాములకి 1 లీటర్ పాల వరకు తీసుకోవచ్చు.
అంటే మామూలుగా ఇంట్లో అప్పుడప్పుడు ఎలా అంటే ఇంట్లో చేస్తారు, చేసినాక ఒక 2-3 గంటల తర్వాత తిందాం అనుకుంటే ఏమవుతుంది, గట్టి పడుతుంది. దగ్గర సో 100 గ్రాములకి 1 లీటర్ పాలు అవుతే కొన్ని 2-3 గంటల తర్వాత కూడా అది లిక్విడ్లోనే ఉంటుంది అట్లనే పాయసం. సో మనం దాదాపు 1 లీటర్ వాడుతున్నాం, ఇది దాదాపు ఒక 100 గ్రామ్స్. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి 100 గ్రామ్స్ తీసుకున్నాము, దాదాపు 1 లీటర్ పాలు తీసుకుంటున్నాం. బాయిల్ చేసేసేయండి. సో పాలు పోసేసుకున్నాం, చిక్కటి పాలు 1 లీటర్. మనది బాయిల్ అవుతూ ఉంటాయి, చల్లగా అయ్యాయి కదా, ఇవి చల్లగా కూడా అయిపోయాయి. సో సగం దీంట్లో వేసుకుందాము. కొంచెం పొడి అయ్యేదాకా అయినా పర్లేదు. చూడండి ఈ క్వాంటిటీలో సరిపోతుందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదైతే పక్కన పెడదాం. పాలు బాగా బాయిల్ అవ్వాలా? 1 బాయిల్ వస్తే సరిపోతుందండి. 1 బాయిల్ వచ్చాక మనం వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ కోర్స్ మీరు చెప్పింది 3 ఇయర్స్ కోర్సు, ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వచ్చా లేకుంటే? మాది 3 ఇయర్స్ కోర్స్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ స్ట్రీమ్ అంటే కామర్స్, మ్యాథ్స్, సైన్స్, వొకేషనల్ కోర్సు దాని ఎలాంటి స్ట్రీమ్ వాళ్ళైనా జాయిన్ కావచ్చు. 1.5 ఇయర్ కోర్స్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఓన్లీ 10th తర్వాత సరిపోతుంది. కానీ అది ఓన్లీ కిచెన్ అన్నమాట. ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటాయా దాని తర్వాత కంప్లీట్ అయినాక? మా దగ్గర దాదాపు ఒక 40 కంపెనీస్ వస్తాయి. అంటే హోటల్స్ ఉంటాయి, రీటైల్ చైన్స్, ఇంకా క్రూజ్ లైనర్స్, ఇంకా ఎయిర్లైన్స్కి సంబంధించింది. అంటే ఎయిర్లైన్స్లో స్టాఫ్, క్యాబిన్ క్రూ కాకుండా గ్రౌండ్ స్టాఫ్, ఇంకా దానికి కిచెన్స్ ఉంటాయి, బేస్ కిచెన్స్, అలా చాలా వాటిలలో జాబ్స్. అంటే ఇంటర్వ్యూకి మా కాలేజ్లోనే అవుతాయి. సెప్టెంబర్లో, ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి. దాదాపు అందరికీ జాబ్స్ వస్తాయి మా దాంట్లో. అవును 100% ప్లేస్మెంట్ మాత్రం ఇక్కడ IHMHకు ఉందన్నమాట, పేరు ఉంది. సో స్ట్రెంత్ కూడా ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది కదా? స్ట్రెంత్ కూడా అంటే మాది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం నడుస్తుంది. సో మాకు అది ఆ కోటా ఉంటుంది అన్నమాట. సో ఇంతకుముందు అయితే 260 ఉండేది, ఇప్పుడు 285 ఉంది. అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్గా అప్రూవల్ వస్తుంది అనమాట. మన పాలు కూడా వేడైపోయాయి, అంతలో బాయిల్ అయిపోయాయి. సో మనం ఫుల్ మక్నీని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది ఏ టైంలో వేసుకోవాలి? ఎండింగ్లోనా లేకుంటే ఇలా బాయిల్ అయ్యేటప్పుడు? అది కూడా కొంచెం కుక్ అవుతుందండి. ఒకసారి పాలు వేడయ్యాక అది వేసుకున్నాక మామూలు మకానా మనం ఏదైతే రోజు వేసుకొని అలానే ఉన్నాయో ఇవి ఫస్ట్ పొడి వేసుకున్నాం, తర్వాత అవి వేసుకుందాం. మొత్తం వేసేయచ్చా? కొంచెం వేయండి, చూద్దాము. మంచి అరోమా వస్తుంది కదా లైట్గా ఫ్రై చేయడం వల్లేమో. సరిపోతుంది. ఇది కూడా వేసానా? వేసాను, మొత్తం వేసాను. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి, ఏదైనా పాయసం ఇలాంటివి చేసేటప్పుడు సేమియా అప్పుడప్పుడు మెత్తగా అయిపోతుంది. అంటే సేమియా గురించి మాట్లాడితే పాయసంలో అది కాకుండా ఉండాలంటే సేమియా వేసిన వెంటనే చక్కెర వేసేయాలి. సో అది కుకింగ్ ప్రాసెస్ అన్ని కొంచెం ఆపేస్తుంది. సో దానివల్ల కూడా ఓవర్ కుక్ కాకుండా సాఫ్ట్ అయిపోవడం అట్లా ఉంటుంది. చాలా మంది ఎండింగ్ లో వేస్తూ ఉంటారు పాయసంలో అయితే, దానివల్ల సేమియా అనేది మెత్తబడుతుంది. ఓకే ఓకే. సో షుగర్ వేసుకుంటే ఏంటంటే అది కొంచెం, ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న మకానాన్ని కూడా వేసుకుందాం దీంట్లో. ఇంకొకటి ఇలాచీ పౌడర్ కూడా దీంట్లో కొంచెం లాస్ట్ చేసుకోవాలి. అంటే ఫ్లేవర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, లాస్ట్ దాకా ఉంటుంది. ఇలాచీ పొడి కూడా, ఇలాచీ పొడి కూడా మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎవరైనా రెడీమేడ్కి కాకుండా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఇంట్లో ఏం చేస్తారంటే ఇలాచీ మనకి ఎక్కువ అవసరం లేదు, కొంచెమే ఉంటుంది కాబట్టి అది మంచిగా పౌడర్ లాగా కాదు. సో పిల్లలు అనేది తీసి పక్కకు పెట్టడం అలా చేస్తారు. సో ఏం చేయొచ్చు అంటే కొంచెం దాంట్లో పంచదార వేసేసి గ్రైండ్ చేస్తే మంచిగా పౌడర్ అవుతుంది. సో ఎట్లా మనం దీంట్లో వేస్తాం షుగర్ కాబట్టి పంచదార వేస్తాం కాబట్టి దాంట్లోనే మిక్స్ చేసేసుకుంటే అది మంచిగా పౌడర్ కూడా అవుతుంది.
సో మనం ఇప్పుడు ఇవి కొంచెం మెత్తగా అవుతాయి కదా మకని అంటే కొంచెం మెత్తగా కొంచెం లైట్గా క్రంచీ క్రిస్పీగా అట్లా ఉంటే ఓకే బాగుంటుంది తినడానికి. ఓకే కొంచెం సైజ్ కూడా తగ్గింది చూడండి, పాలని అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి. ఓకే మనం ఇప్పుడు షుగర్ వేసుకుందాం. ఇది కూడా క్వాంటిటీ ప్రకారం తీసుకున్నారా? 1 కప్ సరిపోతుందా? మామూలుగా అంటే మేము లీటర్ పాలకి 300 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ వరకు వాడతాం. ఓకే మరీ తక్కువ తినే వాళ్ళు 250 గ్రామ్స్ అంటే పావు కిలో కూడా వేసుకోవచ్చు. అంటే స్వీట్నెస్ పట్టి ఇంకా అవును 250 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు షుగర్. ఓకే సో ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో గీ అనేది ఎప్పుడు మరి వేసేది? గీ అనేది మనం లాస్ట్లో ఆ నట్స్ ని వేయించుకొని దీంట్లో వేస్తాం. సో అప్పుడే కొంచెం కావాలంటే ఇంకా అవసరం అనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఓకే లేకపోతే ఆ నట్స్ ఫ్రై చేసి వేసేటప్పుడు గీతో పాటే వేసేస్తాం. ఓకే సో మనం కుంకుమ పువ్వు కూడా వాడుతున్నాము. అంటే ఒకవేళ కుంకుమ పువ్వు వద్దు అనుకుంటే దాన్ని వదిలేయచ్చు, అవాయిడ్ చేయొచ్చు. అది జస్ట్ అంటే ఫ్లేవర్ ఎవరికైనా నచ్చుతుంది అంటే టేస్ట్ కలర్ అట్లా కావాలనుకుంటే లైట్ అరోమా ఉంటుంది, ప్లస్ అది నచ్చుతుంది అనే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మిగతాయి మాత్రం అన్నీ. ఇక్కడ ఇంకోటి పంచదార కాకుంటే ఎవరైనా ఇంకా హెల్తీగా అనుకుంటే మాత్రం బెల్లం కూడా వాడవచ్చు. కానీ బెల్లం వాడితే ఏంటంటే పాలు విరుగుతాయి అంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే పాయసం అంతా తయారు చేసేసి బెల్లంని పాకంలాగా చేసేసి అంటే షుగర్ సిరప్ ఎలా చేస్తామో గులాబ్ జామున్కి అట్లా సిరప్ లాగా చేసేసుకొని లాస్ట్లో మొత్తం ఆఫ్ చేసి అన్నీ చేసేసాక యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. సో అప్పుడు అవి విరగవు. సో అప్పుడు అంటే ఎవరికైనా అదే మళ్ళీ షుగరే వాడారు అనుకుంటే ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది దాదాపు అయిపోయిందండి. ఇప్పుడు మనము నట్స్ని ఫ్రై చేసేసుకొని వేసుకునేటప్పుడే దానికి ముందు మనం కొంచెం ఇలాచీ పౌడర్ను కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసేసుకుందాం. సో మనం ఇది కొంచెం పక్కకు పెట్టుకుందాం. మనం ఇప్పుడు పాయసం దాదాపు రెడీ అయిపోయిందండి. దాంట్లో ఇప్పుడు మనం నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఏది నచ్చితే అది వేయచ్చు, ఇది వేయాలి అది వేయాలి అని కాకుండా మనమైతే కాజు బాదాం వేస్తున్నాం. కాజు బాదాం కిస్మిస్ ఇంకా కర్బూజా గింజలు అని వస్తాయి, అవి ఏవైనా వాడుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న అవైలబిలిటీ బట్టి ఏదైనా సూట్ అయ్యే నట్స్ వేసుకోవచ్చు. మనం ఇవి రెండు వేసుకుంటున్నాం. సో కాజు మనం అలానే వేస్తాము. బాదంని కొంచెం కట్ చేసుకుంటే రోస్ట్ అనేది బాగుంటుంది. ఇంత పెద్దది ఒకసారి నోట్లోకి వస్తే కూడా కాజు బాగా అనిపిస్తుంది, కానీ బాదం అంత బాగా అనిపించదు. అందుకోసమనే మనం బాదంని 2-3 ముక్కల కింద కట్ చేసుకుంటాం. పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది, మరి చిన్న కాకుండా. ఇంకా ఎవరైనా ఇలా వద్దు అనుకుంటే వీటిని నానబెట్టి పొట్టు తీసి కూడా డైరెక్ట్ నెయ్యిలో వేయించుకోవచ్చు. పొట్టు వద్దు అనుకున్నా లేకపోతే ఈ ప్రాసెస్ వద్దు అనుకున్నా కానీ నానబెట్టేసి పొట్టు తీసేసి అలా కూడా చేసుకోవచ్చు. అంటే బాదం పొట్టుతో తింటే ఇంకా మంచిదని చెప్తారు, హెల్దీ అని. సో మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే, అంటే అందరు అనుకుంటారు కదా అరే మేము కూడా ఇలా కట్ చేయడం నేర్చుకుంటే బాగుంటుంది, ఇలా అరే ఇంత పెద్ద నైఫ్ ఎలా పట్టుకోవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళు మామూలుగా కొంచెం అంటూ ఉంటారు. అంటే ఒకసారి అలవాటు అయిపోతే కనుక ఇంకా చిన్న నైఫ్ అనేది పట్టుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. ఇది ఆన్ చేద్దాం. ఆన్ చేసుకొని చిన్న మంట మీద పెట్టుకుందాం. రోస్టింగ్ అనేది కొంచెం ఈవెన్గా అయ్యి బాగుంటుంది. ఓకే గీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చా టేస్ట్ కోసం, లేకుంటే లైట్గా ఉంటేనే పాయసం బాగుంటుందా? కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ అంటే ఏంటంటే వేడివేడిగా బాగానే ఉంటుంది. అంటే కొంచెం చల్లగా అయినాక అంటే ఇది చల్లగా కూడా తినొచ్చు. అంటే కావాలంటే కొంచెం చిల్ చేసుకొని లైట్గా అలా కూడా తినొచ్చు. కానీ అలా తిన్నప్పుడు ఏమవుతుంది అంటే నోట్లో తిన్న తర్వాత అంతా అది అలా అనిపిస్తుంది అన్నట్టు, ఫ్యాట్ అంతా అట్లా ఫీల్ వస్తుంది అన్నమాట. సో ఎవరైనా కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పర్లేదు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం దాంట్లో కూడా ఏం నెయ్యి లేదు. మామూలుగా సేమియాలు మనం నెయ్యిలో వేయించుతాం, ఇదైతే అలా ఏం లేదు. సో ఈ నెయ్యి తప్ప ఇంకేం లేదు దాంట్లో. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో కొంచెం వేసుకున్నాము.
ఇప్పుడు సిమ్ చేసేసి సిమ్ డ్రై చేసేసి ఫ్రూట్స్ వేయించేసుకో. ఫస్ట్ మనం ఆల్మండ్ వేసుకుందాం. ఆల్మండ్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే. సో ఆల్మండ్ వేసుకొని ఒక 30 సెకండ్స్ అయ్యాక అలా మనం కాజు వేసుకుందాం. సో అప్పుడు రెండు ఒకేసారి వేగుతుంది. ఓకే. సో మనం ఇంకా దానిలో వేసుకోవచ్చు. మనం అంతలో దాన్ని కూడా కొంచెం ఆన్ చేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని మనం దానిలో ఫ్లేవర్ వేస్తాము. మీరు అన్నట్టు పాలు క్వాంటిటీ ఎక్కువ వేయడం వల్ల మనకి లిక్విడ్ టెక్స్చరే వచ్చింది. సో ఇప్పుడు మనం కాజు కూడా వేసుకుందామండి. హైలో పెట్టొద్దా, సిమ్లోనే ఉంచారు? సిమ్లో ఉంటే ఏంటంటే కలర్ చేంజ్ కాకుండా మంచిగా రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయినా కానీ లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అలా. సో అందుకే చిన్న మంట మీద చేసుకుంటే బెటర్. సో మీరు కూడా చూడవచ్చు ఇప్పుడు ఏంటంటే కలర్ అనేది ఈవెన్గా చేంజ్ అవుతుంది. అదే మనం హై పెట్టామంటే ఒక సైడ్ ఎక్కువ కలర్ రావడం అలా అవుతుంది. ప్లస్ నెయ్యి కూడా కొంచెం నల్లగా అయిపోతుంది. మనం ఈ నెయ్యి మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నాం. మామూలుగా అప్పుడప్పుడు అయితే మనం వేయించిన నెయ్యి పక్కకు పెట్టేసేదామో లేకపోతే పాడేస్తాము కూడా. సో ఇలా వేయించడం వల్ల నల్ల కూడా కాదు నెయ్యి, ఇదే నెయ్యి దాంట్లో వేసేసుకోవచ్చు కూడా. మళ్ళీ నల్ల కావడం అలా ఏమి ఉండదు, బాగుంటుంది. వేస్ట్ కూడా ఏం అవ్వదు నెయ్యి. సో మనం ఇది ఇంకా ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఇది రోస్ట్ అవుతుంది చిన్నగా. మనం అంతలో దీంట్లో ఇలాచీ పొడి వేసుకుందాం. దీంట్లో ఇలాచీ పొడి వేసినప్పుడు అప్పుడు మీకు స్మెల్ బయటకు కూడా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇంకా వేడి ఉంది కాబట్టి. అవును. ఇది ఇప్పుడు షుగర్ని మిక్స్ చేసి ఇలాచీ పౌడర్ని రెడీ చేసుకున్నదా? అవునండి, కొంచెం వేసాము. అంటే మామూలుగా ఎవరైనా ఇలాచీ పొడి స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల అంత ఎఫెక్ట్ ఉండదు. అది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. మనం స్వీట్ రెడీ చేస్తున్నాము అనే ముందు కొంచెం మిక్సీలో షుగర్ అండ్ ఇలాచీ రెండు వేసేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇంట్లో దంచేది ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం షుగర్ వేసుకొని దంచుకోవచ్చు. అంటే ఉట్టి దానికంటే దీంట్లో కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మేము ఇక్కడ పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తాం కాబట్టి చిన్న జార్లో కూడా వచ్చేస్తుంది. ఇంట్లో అంటే ఒక 4-5 వాడడం, 10 యాలకులు వాడడం వల్ల చక్కెర వేసిన అంత సరిగ్గా కాకపోవచ్చు. సో దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో మనం కొంచెం దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. ఓకే. సో కొంచెం ఫ్లేవర్, కొంచెం కలర్ కూడా బాగుంటుంది. ఇవి కూడా దాదాపు అయిపోయాయండి. మనం ఇంకా దాంట్లో కలిపేసుకుందాము. ఓకే. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు కూడా చూడవచ్చు ఎలా లైట్ బ్రౌన్ కలర్లో అయ్యాయో. కరెక్ట్. మామూలుగా పెద్ద మంట పెట్టుకుంటే ఒక సైడ్ ఎక్కువ అలా అవుతుంది. ఇప్పుడు మంచిగా అన్ని సైడ్లో మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఈ గీ వేయొద్దా? మనం వేస్తున్నాం, గీ కూడా వేస్తున్నాం. ఎందుకంటే మనం ఏం నెయ్యి వాడలేదు, దీంట్లో ఏ ఫ్యాట్ వాడలేదు ఇప్పటివరకు. ఓకే. ఒకవేళ నెయ్యికి కొంచెం నల్లగా ఏమన్నా ఉంటే లాస్ట్కి వదిలేయచ్చు. మనది బాగానే ఉంది కాబట్టి మనం మొత్తం వేసుకున్నాము. ఇప్పుడు మీకు చూడొచ్చు కలర్ కానీ పైన చూడడానికి టెక్స్చర్ కానీ ఇలాచీ ఫ్లేవర్ కానీ ఇంకా మీరు చూడొచ్చు కూడా ఇప్పుడు ఎంత లిక్విడ్గా ఉంది. అంటే ఒక 1-2 గంటల తర్వాత కూడా లిక్విడ్గానే ఉంటుంది. కొంచెం థిక్ అవుతుంది కానీ మొత్తం థిక్ కాదు. ఒక్కసారి ఒక్క బాయిల్ ఇచ్చుకొని ఆఫ్ చేసేసుకున్నాం. కొంచెం పెద్ద మంట మీద పెట్టుకొని ఒక్కసారి ఒక బాయిల్ వస్తే మనం ఆపేసుకున్నాం. సో ఇదేంటంటే వేడిగా కావాలంటే వేడిగా తినొచ్చు, చల్లగా కావాలంటే చల్లగా కూడా తినొచ్చు. అంటే సీజన్ పరంగా ఏదైనా చల్లగా తినాలనిపిస్తే చల్లగా కూడా తినొచ్చు. లేదు మనకి కొంచెం ఇప్పుడు పుడ్డింగ్ అట్లా ఇట్లా అంటాం కదా, పరమాన్నం టైప్లో పుడ్డింగ్ అంటాము, అట్లా చేసుకోవాలంటే కొంచెం తక్కువ పాలు వేసుకొని ఇవి ఎక్కువ వేసుకుంటే అట్లా సాలిడ్గా కూడా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా కూడా తినొచ్చు. నచ్చే విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఒక బాయిల్ వచ్చిందండి, మనం ఇంకా ఆపేసుకుందాం. ఇప్పుడు మన ఫుల్ మకానా ఖీర్ రెడీ అండి. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే. సో కొంచెం పాలు, కొంచెం ఈ మకానా, కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం కుంకుమ పువ్వు అలా వచ్చేలాగా అన్నీ తీసుకుంటే చూడడానికి బాగుంటుంది. సో మీరు కూడా చూడొచ్చు, ఇది డెఫినెట్గా పైనుంచి చూడడానికి ఆ టెక్స్చర్ అదంతా చాలా బాగా అనిపిస్తుంది.
సూపర్. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే ఫూల్ మక్ని మామూలుగా మీరు అన్నట్టు లైట్గా టేస్ట్ చేయడం తెలుసు, కానీ స్వీట్తో టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో ఇంకా మన వ్యూవర్స్ కోసం చూసి చెప్పేస్తాను. ఓకే. చాలా 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 బాగుంది. దీన్ని ఇలాగే వేడివేడిగా టేస్ట్ చేసిన ఆ టేస్ట్ చాలా బాగుంది. లేదు అనుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. మెయిన్గా ఫూల్ మక్ని అనేది మనకి లైట్గా షాలో ఫ్రై చేసాం కాబట్టి మరీ స్మూత్గా లేదు, అలా అని సాఫ్ట్గా లేదు, రెండు కొంచెం మధ్యలో ఉంది. కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది. మెయిన్గా ఫూల్ మక్ని కొంచెం మిక్స్ చేసి వేసుకున్నాం కాబట్టి పాలలో మిక్స్ అయిపోయింది. ఓవరాల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా మిస్ చేసుకోకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. సూపర్ అండి స్వామినాథ్ గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇంత మంచి స్వీట్ని ఫస్ట్ టైం ఫూల్ మక్నితో టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా మంచి రెసిపీ ఈరోజు మన వ్యూవర్స్ కోసం పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.